Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankar. మొన్న సుప్రీంకోర్టులో డీకే బసు కేసు మరలా ఇంకొకసారి లైమ్ లైట్లోకి వచ్చింది. గుజరాత్లోని ఖేడా అనే ప్రాంతంలో పోలీసులు 5 ముస్లిం యువకులను గర్భా ఈవెంట్ జరుపుకోవడానికి అడ్డుకున్నందుకు వారి మీద పోలీసులు దేహశుద్ధి చేసిన సంఘటనలో ఈ విషయం బయటకు వచ్చింది. సహజంగా గర్భా ఈవెంట్ అనేది గుజరాత్లో చాలా ప్రాముఖ్యమైన సంఘటన. దానికి ఎవరైనా సపోర్ట్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. ఈ విషయంలో 2022లో జరిగింది. ఇది ఖేడా అనే ప్రాంతంలో గుజరాత్ పోలీసులు ఈ ముస్లిం యువకుల్ని పట్టుకుని పైగా స్తంభానికి కట్టివేసి వాళ్ళని ఫ్లాగింగ్ బెత్తపు దెబ్బలు కొడతాం జరిగితే దాన్ని వీడియో తీయటం కూడా చూశారు. వీడియో అంటే యాక్చువల్గా వాళ్ళు వీడియో తీశారని నేను చెప్పలేను, కానీ అది వీడియో తీయబడింది, పబ్లిక్లోకి వచ్చింది. 2002 గోద్రా ఇన్సిడెంట్తోనే గుజరాత్ అల్లాడిపోయింది. మళ్ళీ 2022లో ఖేడా జిల్లాలో ఈ సంఘటన. ఈ విషయమై గుజరాత్ హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుని వారికి సరే పబ్లిక్ రిబ్యూక్ చేయడానికి అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ 14 రోజుల జైలు శిక్ష వేసింది. దాని మీద అప్పీల్కి సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ సందీప్ మెహతా ఇద్దరు జడ్జిలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కేసు టేకప్ చేసినప్పుడు జడ్జి గారు చాలా సీరియస్ అయ్యారు. పోలీస్కి డిడ్ దే హ్యావ్ ఎనీ అథారిటీ ఇన్ లా టు టై ఎ పీపుల్ టు టై ఎ పబ్లిక్ టు ద పోల్ అండ్ బీట్ దెమ్? ఎక్కడుంది అధికారం? వీళ్ళంతా డీకే బాసు గైడ్ లైన్ చదవలేదా? అది ముఖ్యంగా డిస్కస్ చేద్దాం. డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 1995లో ఇచ్చిన జడ్జిమెంట్ డిసెంబర్. సో దీనిలో పోలీస్ అట్రాసిటీని నిరోధించటానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. దానిలో అరెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ విధిగా పోలీసు వారు యూనిఫామ్ వేసుకోవాలని, నేమ్ బ్యాడ్జ్ పెట్టుకోవాలని, అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పాలని, అరెస్టు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పి చుట్టుపక్కల ఎవరికొకరికి తెలిసిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని, ఆ తర్వాత అతనికి లాయర్తో మాట్లాడుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని, అతను తన రిలేటివ్స్తో మాట్లాడుకుంటే ఫోన్ ఇవ్వాలని, 24 hours లోపల పంపించే లోపల ప్రొసీజర్స్ అన్నీ ఫాలో కావాలని, వాడికి ఎవరూ లేకపోతే కంట్రోల్ రూమ్ ద్వారా సరే ఇతను పలానా అరెస్ట్ చేసామని ఇంటిమేషన్ ఇవ్వాలని, ఇన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ కొట్టమని ఎక్కడా లేదే. సో దాని మీద ది కండక్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఈజ్ ఫౌండ్ అగెన్స్ట్ టు ద గైడ్లైన్స్ గివెన్ ఇన్ ది డీకే బాసు జడ్జ్మెంట్ ఆఫ్ 1996. ఎందుకంటే అప్పుడు పోలీస్ అట్రాసిటీస్ మీద చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. దెన్ పోలీస్ ఆఫీసర్కి అరెస్ట్ చేసే అధికారం ఉందా? ఖచ్చితంగా సిఆర్పిసిలో ఉంది. ఈవెన్ ఆన్ మియర్ సస్పిషన్ దే కెన్ అరెస్ట్ ఎనీ పర్సన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏ అనుమానం ఏమైనా అరెస్ట్ చేయవచ్చును. బట్ లా డస్ నాట్ పర్మిట్ ద పీపుల్ టు యూజ్ ద 3rd degree మెథడ్స్. ఇది కూడా తెలుసుకోవాలి. ఆర్ టార్చర్ ఆఫ్ ది అక్యూజ్, హ్యూమన్ రైట్స్ ఇదే కదా మనం డిస్కస్ చేసేది. 3rd degree మెథడ్స్, కస్టోడియల్ వైలెన్స్, కస్టోడియల్ డెత్, ఇవే. సో torture of the accused in custody, particularly even during interrogation also or investigation also, definitely highly cruel. కానీ చెయ్యాలి. పోలీస్ అధికారికి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంట్రాగేషన్ చేయాలి, అరెస్ట్ చేయాలి. చేసినప్పుడు పద్ధతి పాటించాలి. ఆ పద్ధతే డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, అది ఫాలో అవ్వాలి. అంతేగాని వీళ్ళు ఏం చెప్తారు, ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఎ లెసన్ టు ది అదర్స్ అని చెప్పన్నారు.
అంటే ఏంటంటే ఇది మిగతా వాళ్ళకి భయం ఉండాలి ఉద్దేశంతో మా వాళ్ళు అక్కడ చేశారని అన్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. సిద్ధార్థ దవే సీనియర్ అడ్వకేట్ హీ అపీల్డ్, అయ్యా పోలీసుల మీద ఇట్లా మీరు శిక్ష వేస్తే మొరాల్ దెబ్బతింటుంది, రేపొద్దున వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయలేరు, పోలీస్ వారికి అరెస్ట్ చేసే అధికారం ఉంది కానీ కొట్టే అధికారం ఎక్కడ ఉంది అని జడ్జి గారు అంటూ ఈ 14 రోజుల శిక్షని మేమేం తగ్గించలేము, కాకపోతే స్టే ఇస్తాము, శిక్ష మాత్రం ఖచ్చితంగా లెట్ దెమ్ అంటే వాళ్ళు వచ్చి శిక్ష ఎలా ఉంటుందో అనుభవించమనండి, అప్పుడు కానీ తెలియదు అని చెప్పి జడ్జి గారు చాలా సీరియస్గా చెప్పాడు. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎవరీ పోలీస్ ఆఫీసర్ టు నో ద లా లేడ్ డౌన్ ఇన్ డీకే బసు కేస్. సో ఈ పోలీస్ అధికారులు 5 మీద శిక్ష పడింది. ఒక ఆయన ఇన్స్పెక్టర్ ఏవి పర్మార్, ఎస్ఐస్ అనుకుంటా, డిబి కుమావత్, లక్ష్మణ్ సింగ్, కన్షీనా దబీ అండ్ రాజు దబీ. సో ఎనివే ఇది కంటెంప్ట్ కింద వచ్చింది, ఆ కంటెంప్ట్ స్టే ఇచ్చారు. సరే చూద్దాం తర్వాత ఏమవుతుందో. ఏదైనా సరే ఇలాంటి సంఘటనలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే గుజరాత్లోనే అని మనం ఎందుకు చెప్పాల్సిందంటే 1988లో మేము పోలీస్ అధికారులుగా ఉన్న కాలంలో నడియాడ్ అనేటువంటి ఊళ్ళో ఆ నడియాడ్ మ్యాజిస్ట్రేట్ పటేల్ అనమాట, జిఎల్ పటేల్ అని ఉండేది. ఆయన మాట్లాడితే పోలీసుల మీద స్ట్రిక్చర్స్ పాస్ చేసి మీరు వారెంట్ అరెస్ట్ చేయలేదు, వారెంట్ తీసుకురాలేదు, ఇది గందరగోళం చేసేవాడు. ఈయనకి ఒక లెసన్ చెప్పాలని కన్సర్న్ ఇన్స్పెక్టర్, అయ్యా మా బాధలు మీరు చూడాలంటే ఒకసారి మా పోలీస్ స్టేషన్ రండి అన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సరే అతనికి బట్టల నిండా మందు పోసి నోట్లో మందు బలవంతాన్ని తాగించి తర్వాత టౌన్లో పెరేడ్ చేసి మ్యాజిస్ట్రేట్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని నానా గందరగోళం చేశారు. దాని మీద చాలా సీరియస్ అయ్యి ఢిల్లీ హైకోర్టు అసోసియేషన్ ఉంటా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనుకుంటా కేసులో 1989లో వచ్చింది. అది చాలా సీరియస్ అయింది. దాని మీద వాళ్ళ మీకు పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి పోలీస్ అధికారులు, ఈ వీడియో చూసిన అధికారులు డీకే బాసు గైడ్ లైన్స్ మాత్రం కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి. చాలా వరకు చేస్తున్నారు. ఎందుకంటే 1996లో వచ్చింది జడ్జిమెంట్, అప్పుడు మేమంతా పోలీస్ శాఖలో చేశాము. కానీ ఇప్పుడు మళ్ళా దాన్ని ఉటంకించారు. కాబట్టి పోలీస్ అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని, అలాగే అడ్వకేట్స్ కూడా, లా స్టూడెంట్స్ కూడా డీకే బాసు జడ్జిమెంట్ అంటే ఏమిటి, హ్యూమన్ రైట్స్లో దాని ఇంపార్టెన్స్ ఏమిటి, అలాగే డీకే బస్సుతో పాటు ఇంకొక ఆయన అశోక్ అని ఆయన వేశాడు, ఈ రెండు ఎందుకు కలిపి ఎంక్వైరీ చేశారనేటువంటిది ఒకసారి కేసులో చదువుకుని ప్లీజ్ ఎన్రిచ్ యువర్ లీగల్ నాలెడ్జ్. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.